అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రి నుంచి వాతావరణం మారి వర్షం కురుస్తుందని, రేపు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ఈ ప్రభావంతో సాయంత్రం వాతావరణం అటు మారి రాత్రి నుంచి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రి నుంచి వాతావరణం మారి వర్షం కురుస్తుందని, రేపు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జరిగింది. అయితే ఈ ప్రభావంతో సాయంత్రం వాతావరణం మారి రాత్రి నుంచి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, హైదరాబాద్ వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది వాతావరణం అనుకోవచ్చు? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలకి అలర్ట్స్ జారీ చేశారు? తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ చాలా జిల్లాలకు, హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ అయితే బిగ్ అలర్ట్ జారీ చేసింది. భారీ స్థాయిలో ఈసారి వర్షపాతం ఉండే అవకాశం కూడా ఉంది. సో దీంతో వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ని రేపు, ఎల్లుండి 2 రోజులు కూడా జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు పడడానికి ప్రధాన కారణము అల్పపీడన ప్రభావంతో ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో వానలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది రత్న. సో ఎందుకంటే మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఎఫెక్ట్ తెలంగాణపై చూపించనుంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో వర్షాల తీవ్రత ఉండే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఇవాళ సాయంత్రము, రేపటి వరకు కూడా వాతావరణంలో చాలా మార్పులు సంభవించు మేఘావృతమైనటువంటి తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రి నుంచి వాతావరణం మారి వర్షం కురుస్తుందని, రేపు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ సహా పలు జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరుగుతుందని కూడా తెలిపింది. ప్రభావంతో సాయంత్రం అంటే ఈ రోజు సాయంత్రం వాతావరణం మారి రాత్రి నుంచి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాలకు ఇప్పటికే అలర్ట్స్ జారీ చేసింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ. రాజు పటేల్, కంటిన్యూ. హైదరాబాద్ సిటీలో కూడా మనకైతే భారీగా వర్షపాతం నమోదే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికీ తెలంగాణలోని కొంత మేరకు అయితే
ఆగస్టు మొదటి వారంలో జూలై చివరిలో కురిసినటువంటి భారీ వర్షాలతోటి లోటు వర్షపాతం అయితే కాస్త కవర్ అయింది రత్న. సో కానీ ఇంకా పూర్తి స్థాయిలోనైతే వర్షాలు అయితే కురవాల్సి ఉంది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాల ఆగమనము త్వరగానే జరిగినప్పటికీ ఎల్నినో ప్రభావంతో కూడా జూన్ నెలలో జూలై నెలలో పూర్తి స్థాయిలో వర్షాలు కురవలేదు. సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణలో మరోసారి అయితే వర్షాలు ఊపందుకోనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వాతావరణంలో చాలా పరిస్థితులు కూడా మారనున్నాయి రత్న. సో ఈ పరిస్థితులలో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి వీదురుగాలు కూడా వీల్చే అవకాశం ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే ఉదయం నుంచి కూడా అక్కడక్కడ వర్షం పడుతుంది. కరీంనగర్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు కూడా ఈ వాతావరణము ఈ వర్షము కాస్త విస్తరించే అవకాశం ఉంది. హనంకొండ, వరంగల్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో కూడా వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రైతుల పంటల పరిస్థితిని కూడా గమనిస్తూ అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ ఎప్పటికప్పటికైతే హెచ్చరికలు జారీ చేస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి జారికలకు అనుగుణంగా కూడా ప్రజలు రైతాంగం అప్రమత్తంగా ఉండాలని కూడా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తం చేస్తుంది రత్న. ఇప్పటికైతే భారీగా వర్షాలు ఏ ప్రాంతాల్లో పడతాయో, వరద ముప్పు ప్రాంతం ఎక్కడెక్కడ ఉంటుందో, తక్షణ సహాయక చర్యలు ఏ విధంగా తీసుకోవాలో అన్నిటికి సంబంధించినటువంటి జిల్లా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తం ఉంది. జిల్లా కలెక్టరేట్ లో కూడా వర్షాకాలం మొదటి నెలప్పంచెలు కూడా హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో వెదర్ రిపోర్ట్ అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా జిల్లా అధికార యంత్రాంగానికి అయితే అన్ని రకాల ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు రత్న. ఇక చూసుకుంటే ఇప్పటికే అయితే తెలంగాణలో ఇంకా కాస్త లోటు వర్షపాతమే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షంతో భూగర్భ జలాలు కూడా ఇప్పటి వరకు పెరగలేదు. ఇంకా భూగర్భ జలాలు అయితే పెరగాల్సి ఉంది. ఎందుకంటే వర్షపాతం ఇంకా కూడా లోటుగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో ఈ ఆగస్టు ఈ చివరి దశలో ఇప్పుడు భారీగానైతే వర్షాలు కురవాల్సి ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ వానాకాలం పంటలకు సంబంధించినటువంటి సాగునీరు కూడా పూర్తిగా అందే పరిస్థితి అయితే లేదని చెప్పవచ్చు. ఏదైతే మనకు భారీ ప్రాజెక్టుల ద్వారా గానీ, కాలువల ద్వారా గానీ, చెరువుల కింద గానీ పండించేటువంటి పంటలకు సరిపడాటువంటి సాగునీరు కూడా ఇంకా అందే పరిస్థితి కనిపించడం లేదు. కేవలము తెలంగాణలో గోదావరి నదిపై ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒక్కటే పూర్తి స్థాయిలో నిండిపోయి గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ని రిలీజ్ చేశారు. ఎల్లంపల్లి పైన ఎగువన ఉన్నటువంటి నిర్మల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు కూడా నిండిపోయి ఆ ప్రాజెక్టు కూడా గేట్లను లిఫ్ట్ చేశారు. సో తెలంగాణలో మేజర్ ప్రాజెక్టులు అయినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒక్క ప్రాజెక్టు మాత్రమే పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఇంకా ఏ ప్రాజెక్టు కూడా నిండలేదు. సో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని అటు గాయత్రి పంప్ హౌస్, నంది మేడారం పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేసి మిడ్ మ్యానర్ కు రిలీజ్ చేయడం వల్ల మిడ్ మ్యానర్ లో ప్రస్తుతానికి అయితే 15 టీఎంసీల వరకు వాటర్ అక్కడ ఉంది. కేవలం మిడ్ మ్యానర్ కు లిఫ్టింగ్ ద్వారా మాత్రమే అక్కడికి వాటర్ చేరింది తప్ప ఇంకా ఏ ప్రాజెక్ట్ లో చూసినా, ఏ బ్యారేజ్ లో చూసినా కూడా పూర్తి స్థాయిలో నీటినైతే నిల్వ లేని పరిస్థితి ఉంది. ఇంకా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కూడా ఇంకా సగం వరకే నిండింది, ఇంకా పూర్తిగా నిండాల్సి ఉంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణకు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వరప్రదాయిని కాబట్టి ఆ ప్రాజెక్టు నిండాల్సి ఉంది. ఇంకా మేజర్ గా వచ్చేసి కృష్ణా నదిపై ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో కూడా పూర్తిగానైతే నిండిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ వర్షాలు కుట్టే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో రైతాంగం అయితే ఇంకా భారీగా వర్షాలు కులాలని అయితే కోరుకుంటున్నారు రత్నం. ఓకే, థ్యాంక్ యూ రాజ్ పటేల్.